నటనలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏదో చెయ్యబోతున్నాడా? ఏదైనా చెయ్యబోతున్నాడా? ఆయన మదిలో ఏదో కొత్త ఆలోచన ఉందా? తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీ ముందడుగు వేయబోతున్నాడా? ఈ నెల 18న ఫ్యాన్స్ మీటింగ్ లో జూనియర్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడు? ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనం మాట్లాడుకుంటున్న అంశాలు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో పాటుగా జూనియర్ కూడా ఒకప్పుడు చంద్రబాబు నేతృత్వ టీడీపీకి ప్రచారం చేయటంతో అప్పటి నుంచే జూనియర్ పట్ల అభిమానుల్లో ఒక టాక్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న కూటమితో పాటు ప్రతిపక్ష వైసీపీపై జనం విసిగిపోయి ఉన్నారన్న సంగతి గ్రహించిన జూనియర్ దాన్నొక అవకాశంగా మార్చుకుంటున్నారు. తన తాత ఎన్టీఆర్ పేరు వచ్చే విధంగా పార్టీ పేరును సిద్ధం చేయాలని దర్శక నిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ రూపురేఖలు, నటనను వారసత్వంగా పొందిన మనవడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి, బాగా మాట్లాడగలడు, బ్యాలెన్స్డ్ గా 2009లోనే తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించిన అనుభవం కూడా ఉంది. ఓ బలమైన సామాజిక వర్గం, పాత ఎన్టీఆర్ తాలూకు లెగసీ కూడా తోడయింది. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వాడుకొని వదిలేసిన తర్వాత, లోకేష్ కోసం లైన్ క్లియర్ చేసిన తర్వాత రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నాడు. అమిత్ షా పిలిపించి మాట్లాడి మే హూనా, ధైర్యంగా ముందుకు సాగండి అని భరోసా ఇచ్చిన తర్వాత కూడా జూనియర్ కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తూ వచ్చాడు. అమిత్ షాతో ఏం మాట్లాడాడో జూనియర్ ఎక్కడా చెప్పలేదు, ఎవరితోనూ పంచుకోలేదు. ఇప్పుడు జూనియర్ వేస్తోన్న అడుగులు చూస్తే మాత్రం అది వ్యూహాత్మక మౌనమే అవుతుంది. టైం చూసుకొని రావాలన్న సంకల్పం జూనియర్ లో మొదటి నుంచి కనిపించింది. ఆ టైం ఇప్పుడు వచ్చేసిందా అనిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడులో విజయ్ కూడా ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందు నుంచే క్రియాశీలంగా మారాడు. అందుకు ఆయన ఫ్యాన్స్ కూడా సహకరించారు. ఈ నెల 18న జరిగే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అత్యంత కీలకం కావటం మాత్రం ఖాయం. అందులో పార్టీ గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవచ్చు. కాకపోతే పార్టీ పెట్టేందుకే అడుగులు పడుతున్నాయని అక్కడకు వచ్చే జనాన్ని బట్టి అట్టే అర్థమైపోతుంది. ఫ్యాన్స్ అసోసియేషన్స్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రణాళికను ఈ నెల 18న ప్రకటిస్తారని చెబుతున్నారు. దాని ప్రకారం అభిమానులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తారని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాజకీయాల్లో తొలి అడుగు పడినట్లే అవుతుంది. మరోపక్క చాప కింద నీరులా పార్టీ పెట్టే పని జరిగిపోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ పేరులోనే సక్సెస్ మంత్రం ఉండాలని జూనియర్ భావిస్తున్నాడు. తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం పార్టీ పేరులో కనిపించాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, జగన్ రెడ్డి ఇమేజ్ పెరగడం లేదని జూనియర్ ఎన్టీఆర్ టీం అంచనాకు వచ్చింది. ఆ రెండు పార్టీల వైఫల్యాలనే పునాదిగా చేసుకుని కొత్త పార్టీ విధానాలు రూపొందించుకోవాలని భావిస్తోంది. మార్పు కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాలం వేయాలని డిసైడ్ అయ్యింది.